స్క్రీన్ ప్లే అద్దిరింది, సీను పండింది, ఫైనల్ గా పిక్చర్ ఫ్లాప్ అయింది. ఇటు రాజకీయాలతో పాటు అటు సినిమాలు, వ్యాపారాలు, ఇతరత్ర దందాల్లో ఆరితేరిన విక్రమ్ గౌడ్ చివరాఖరకు సినీ ఫకీలో బుక్కయ్యాడు. తాను చెప్తే సుపారీ షూటర్స్ ను అరెస్ట్ చేశారా? తన స్కెచ్చే అతని అరెస్ట్ కు దారి తీసిందా? కారణాలు ఏవైనా విక్రమ్ గౌడ్ అరెస్ట్ స్పష్టమైంది. సానుభూతి యాంగిల్లో అతను అచ్చం సినీ ఫకీలో మూవీ సీన్ ను యాజ్ ఇట్ ఈస్ గా దింపేశాడా? గన్ కథా చిత్రానికి కనెక్ట్ అయిన సీన్ చూస్తే ఇదే డౌట్ వస్తుంది. మరి నన్ను చంపాలి, ఓ కుర్రాడు 10th ఫెయిల్ ఇంటికి వచ్చాడు అనుకో, అందరూ వాడిని తిడతారు. అదే వాడు రిజల్ట్స్ చూసుకోగానే దారిలో ఏనుతులను దుక్కి జనం బయటికి లాగి ఇంటికి తెచ్చారనుకో, అందరూ వాళ్ళని ఓదారుస్తారు. ఫస్ట్ కేసులో పరీక్ష తప్పాడిన వాడి మీద కోపం ఉంటుంది, సెకండ్ కేసులో చచ్చి బతికాడిని సానుభూతి ఉంటుంది. నాకు అదే కావాలి, సానుభూతి. అందుకే నా మీద హత్యా ప్రయత్నం జరగాలి, కానీ నేను బతకాలి. ఫరూక్, రేపు 10వ తారీఖున మన పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుంది. అదే రోజున నా మీద అటెంప్ట్ జరగాలి. నన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు, టీవీ వాళ్ళు కవర్ చేస్తారు. అది చూసి నా అభిమానులు ఓ 2-3 కిరోసిన్తో కాల్చుకుని చేస్తారు. మిగతా ప్రచారం అంతా హాస్పిటల్ నుంచే చేస్తాను. స్ట్రెచర్ మీద పట్టుకొని ఇంటర్వ్యూ ఇస్తాను, వీల్ చైర్లో వెళ్ళి ఓటేస్తాను. బ్రహ్మాండంగా ఉందన్న. వీల్ చైర్ టు సీఎం చైర్. దీనికి బాగా ఖర్చు అవుతుంది సార్. ఎందుకు? చంపాలంటే 1116 కూడా చేసేవాళ్ళు ఉన్నారు. బీహార్ నుంచి వస్తారు, చంపేళ్ళిపోతారు. కానీ మీరు బతకాలంటే మాత్రం ప్రొఫెషనల్ కావాలి సార్. ఎంత ఖర్చైనా పర్లేదు, అలాంటి వాళ్ళని తెప్పించు. ఎక్కడి నుంచో తెప్పించక్కర్లేదు సార్, ఇక్కడే ఉన్నాడు. అవునన్నా, హైదరాబాద్ బాగా డెవలప్ అయింది. ఏం కావాలన్నా ఇక్కడే దొరుకుతుంది. ఇంతకు ఎవడాడు? సానుభూతితో సీఎం కుర్చీని కొట్టేయాలన్న బాజిరెడ్డి ఐడియాకు గన్ కథా చిత్రాన్ని నడిపించిన విక్రమ్ డైరెక్షన్ కనెక్ట్ అయినట్లు అనిపిస్తుంది కదూ. అంతేకాదు, ఇక్కడ మరో లింక్ కూడా ఉంది. సుపారీ తీసుకొని విక్రమ్ పై కాల్పులు జరిపిన వ్యక్తి పేరు నందు. అతడు సినిమాలో సుపారీ షూటర్ పేరు కూడా నందునే కావడం యాదృచ్ఛికం. హలో, నేను బాజిరెడ్డిని చెప్పమ్మా. ఫోన్ శివారెడ్డికి ఇవ్వండి. నాకు చెప్తే శివారెడ్డి చెప్పినట్టే. మిమ్మల్ని కలిస్తే ఆయన కలిసినట్టేనా? జోకులు బాగా వేస్తావే. గన్ను కూడా బాగా కలుస్తాను. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఫరూక్ అంతా చెప్పుంటాడు కదా, మర్డర్ జరగాలి కానీ మనిషి మాత్రం మిగలాలి. 1.5 అవుతుంది. ఎంత? 1.25. అతడు సినిమా క్లైమాక్స్ లో ఒక డైలాగ్ ఉంటుంది. కోటాతో ప్రకాష్ రాజ్ చెప్తాడు, శివారెడ్డి చనిపోతే బాచిరెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, కానీ శివారెడ్డిని చంపితే బాచిరెడ్డి హంతకుడవుతాడు. ఇంత చిన్న లాజిక్ ని ఎలా మిస్ అయ్యావు అని అడుగుతాడు. ఇప్పుడు విక్రమ్ కేసులో కూడా ఈ చిన్న లాజిక్ ని మిస్ అయ్యాడు విక్రమ్. తనపై హత్యాయత్నం జరిగితే బాధితుడవుతాడు, తనకు తానే కాల్చుకుంటే హంతకుడవుతాడు. ఇప్పుడు ఈ కేసులో A1 అయింది విక్రమ్ గౌడే. చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు? బాజిరెడ్డి గారు, శివారెడ్డి చేస్తే మీరు సీఎం అవుతారు, కానీ శివారెడ్డిని చంపితే మీరు నేరస్తుడవుతారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? యాదృచ్ఛికం కావచ్చు, కానీ అతడు సినిమా సీన్ కు విక్రమ్ గౌడ్ గన్ కథా చిత్రానికి పోలికలు దగ్గరగా ఉన్నాయి. సీఎం కుర్చీ కోసం బాచిరెడ్డి తనపై కాల్పులు జరిపించుకోవడానికి స్కెచ్ చేశాడు, ఇది క్లియర్. కానీ డబ్బిచ్చి తనపై కాల్పులు జరిపించుకున్న విక్రమ్ మోటో ఏంటన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అప్పుల వేధింపుల నుంచి ఉపశమనం కోసమే కాల్పుల డ్రామా క్రియేట్ చేశారా, లేక తండ్రిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలన్నది అతని ఉద్దేశమా? మొత్తానికి బాచిరెడ్డి తరహాలో సానుభూతి గెయిన్ చేయడం కోసమే విక్రమ్ ఇంత తతంగం నడిపాడనే విషయాలు బయటపడుతున్నాయి. విక్రమ్ ను కేసులో A1 గా చేర్చడం, అతని అరెస్ట్ ను ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. ఇక నెక్స్ట్ వాట్? ప్రస్తుతం విక్రమ్ అపోలో ఆసుపత్రిలో ఉన్నారు. ఎట్ ఎనీ మూమెంట్ విక్రమ్ ను కోర్టుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. గన్ కథా చిత్రం క్లైమాక్స్ కు చేరుకుంది. కాల్పుల సీన్ వెనుక దర్శకుడు విక్రమ్ గౌడేనని పోలీసులు తేల్చారు. సానుభూతితో పొలిటికల్ మైలేజ్ పెంచుకోవాలనుకున్న వ్యూహం బెడిసికొట్టింది.
దిమ్మ తిరిగే స్కెచ్ చేసిన బొమ్మ తలకిందులైంది. 6 నెలలుగా క్రిమినల్ బ్రెయిన్కు పదును పెట్టి డబ్బిచ్చి కాల్పులు జరిపించుకున్న విక్రమ్ గౌడ్కు చివరకు వెన్నుముకలో ఓ బుల్లెట్ మిగిలింది. మాజీ మంత్రి కాంగ్రెస్ నేత తనయుడు విక్రమ్ గౌడ్ అరెస్ట్తో గన్ కథా చిత్రం పార్ట్ 1కు ఎండ్ కార్డ్ పడింది. కథ ఇంతటితో సమాప్తం కాదు. తాజాగా సుపారీ కాల్పుల సీన్తో పాటు విక్రమ్ గౌడ్ గత చరిత్ర ఆధారంగా గన్ కథా చిత్రం సెకండ్ పార్ట్ కూడా తెరపైకి రాబోతోంది. డే 1 నుంచే కాల్పులు కట్టు కదా అని చెప్తూ వచ్చిన పోలీసులు ఎట్ లాస్ట్ విక్రమ్ను అరెస్ట్ చేశారు. గన్ కథా చిత్రంలో A1గా విక్రమ్ గౌడ్, A2గా నందు, A3 అహ్మద్ ఖాన్ కేసు ఫైల్ చేశారు. 120, 120B, 420, 404 సెక్షన్లు సహా ఆయుధ చట్టం 27 ప్రకారం కేసులు నమోదయ్యాయి. ఈ ముగ్గురు సహా మరో ముగ్గురు మొత్తం 6గురిపై కేసులు నమోదయ్యాయి. ప్రాణం పోకుండా బుల్లెట్ దింపిన ఇండోర్ షార్ప్ షూటర్ రియాద్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విక్రమ్ కాల్పుల కేసులో గన్ మిస్టరీ వీడింది. షేక్పేట చెరువులో గన్ను రికవరీ చేశారు పోలీసులు. విక్రమ్ గౌడ్ డైరెక్షన్లోనే గన్ కథా చిత్రం నడిచిందని పక్కా ఆధారాలతో నిర్ధారించారు. 6 నెలలకు ముందే విక్రమ్ కాల్పులకు స్కెచ్ గీశాడు. తన ప్రాణాలకు ప్రమాదం లేకుండా తనపై కాల్పులు జరిపేందుకు ఇండోర్ షార్ప్ షూటర్కు సుపారీ ఇచ్చాడు. కాల్పులకు 3 రోజుల ముందు అతనికి తన ఇంట్లో విందుకు కూడా ఇచ్చాడు. ముందు జాగ్రత్తగా 3 నెలల కిందటే తన ఇంట్లో సీసీ కెమెరాలను తొలగించాడు. కాల్పులు జరిపాక సుపారీ గ్యాంగ్ ఏ రూట్లో పారిపోలో క్లారిటీ ఇచ్చాడు. అలాగే పోలీసులకు ఎలాంటి విషయాలు చెప్పాలో తన భార్య షిపాలిని గైడ్ చేశాడు. కాల్పులు మొదలు ఆసుపత్రికి తరలింపు వరకు విక్రమ్ గౌడ్ స్కెచ్ పర్ఫెక్ట్గా అమలైంది. అయితే 3 గంటల టైంలో కాల్పులు జరగడం, స్పాట్లో గన్ కనిపించకపోవడం, దర్గాలో పూజల వ్యవహారం ఇలా అన్నింట్లో అనుమానాలు తలెత్తాయి. అన్ని కోణాల్లో తీగ లాగితే చివరకు కాల్పుల వ్యవహారం ప్లాంటెడ్ స్టోరీ అని తేలింది. విక్రమ్ గౌడ్ ని ఏ క్షణమైన పోలీసులు అరెస్ట్ చేయొచ్చు. అపోలో హాస్పిటల్ నుండి మా ప్రతినిధి సత్య మరింత సమాచారం లైవ్ ద్వారా అందించవచ్చు. సత్య. పూర్ణిమ, ప్రస్తుతం విక్రమ్ గౌడ్ ఇంకా అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లోనే ఉన్నారు. పోలీసులు ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే దాదాపు 4 ఎస్ఐలు, ఒక ఏఎస్ఐ, ఒక 7-8 మంది కానిస్టేబుల్, 2-3 మహిళా కానిస్టేబుల్స్ అండ్ సివిల్ పార్టీస్ అంతా ప్రస్తుతం క్రిటికల్ కేర్ యూనిట్ దగ్గరే ఉన్నారు. లోపల ఇంకా డిశ్చార్జ్ మేము రాస్తున్నట్టుగా మనకైతే సమాచారం అందట్లేదు. వన్ థింగ్ ఈజ్ షూర్, 3 గంటలకు సిపి మహేందర్ రెడ్డి చేసే ప్రెస్ మీట్లో విక్రమ్ గౌడ్ని హాజరుపరచట్లేదనే విషయం మాత్రం మనం స్పష్టంగా చెప్పచ్చు. ఇంతవరకు ఇక్కడి నుంచి మూవ్ చేయలేదు అంటే సిపి ప్రెస్ మీట్లో విక్రమ్ గౌడ్ని హాజరుపరిచే అవకాశం ఏ మేరకు లేదు. అరెస్ట్ అయితే చూపిస్తున్నట్టుగా మనకు అంతోంది. రిమాండ్ రిపోర్ట్ ఆల్రెడీ రెడీ అయినట్టుగా కూడా తెలుస్తోంది. సో అరెస్ట్ ఇవాళ మధ్యాహ్నం చూపించినట్టయితే రేపు మధ్యాహ్నం వరకు టు ప్రొడ్యూస్ మ్యాజిస్ట్రేట్ బిఫోర్ మ్యాజిస్ట్రేట్ టైం ఉంటుంది కాబట్టి అరెస్ట్ ఇవాళ చూపిస్తారా, లేట్ నైట్ చూపిస్తారా, రేపు చూపిస్తారా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. డాక్టర్లు మాత్రం ఒకటే అంటున్నారు, హీఈస్ ఫిట్ టు డిశ్చార్జ్. కాకపోతే డిశ్చార్జ్ అయిన తర్వాత ఏదైనా జరిగితే కనుక మళ్ళీ మేము బాధ్యులం కాదన్న వెర్షన్ డాక్టర్స్ వినిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. దాంతో పోలీసులు కొంత మీమాంసలో పడినట్టుగా కనిపిస్తోంది. సో మ్యాజిస్ట్రేట్ ముందు ఈ మిగిలిన నిందితులను ప్రవేశపెట్టి సిచ్యువేషన్ ఇలా ఉందని మ్యాజిస్ట్రేట్కి చెప్తే మ్యాజిస్ట్రేట్ మేబీ కస్టడీలోకి తీసుకుని మీరు కొనసాగించవచ్చు ఎంక్వైరీ అని హాస్పిటల్ పర్యవేక్షణలోనే ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. అఫీషియల్గా అరెస్ట్ చూపించి రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు కాబట్టి అరెస్ట్ అనేది ఇంకా డెఫినెట్గా ఇవాళ రేపా అనేది ఒకటే మాత్రమే తేలాల్సి ఉంది. అరెస్ట్ అయితే మాత్రం చూపించినట్టుగానే తెలుస్తోంది. ఒకవేళ బెయిల్ ప్రొడ్యూస్ చేసే పరిస్థితి ఉంటే కనుక హాస్పిటల్ పర్యవేక్షణలోనే బెయిల్ ఇచ్చి కూడా మీరు చేయొచ్చు అనే అవకాశం లేకపోలేదు. అయితే ఆర్మ్స్ యాక్ట్ ఇందులో ఉన్న నేపథ్యంలో ఆర్మ్స్ యాక్ట్ ఉంటే యాంటిసిపేటరీ బెయిల్ ఉండే అవకాశం కూడా లేదు కాబట్టి ముందుగా అరెస్ట్ చేయకుండా బెయిల్ అనే ప్రస్తావన కూడా లేదు. సో విక్రమ్ గౌడ్ అరెస్ట్ అనేది ఖాయం. అది డిశ్చార్జ్ ఇవాళ ఉంటుందా, రేపు ఉంటుందా, లేకపోతే ఈ రాత్రికి ఉంటుందా, సాయంత్రానికి ఉంటుందా అనే విషయం మాత్రం స్పష్టం లేదు. 3 o'clock నిందితులతో పాటు సిపి మహేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టబోతున్నారా అన్న వార్తల్లో మాత్రం 100% నిజం ఉంది. అయితే ఆ ప్రెస్ మీట్లో విక్రమ్ గౌడ్ని హాజరుపరచట్లేదనే విషయం మాత్రం మనకు స్పష్టం అవుతుంది. కొంచెం మనం విశ్వసనీయ సమాచారం తీసుకున్నాము హాస్పిటల్ నుంచి, ఇంకా డిశ్చార్జ్ సమ్మరీ కూడా రెడీ చేయలేదు. డిశ్చార్జ్ సమ్మరీ రెడీ చేయడానికి జనరల్లీ ఇట్ టేక్స్ 2 to 3 hours అండ్ కొన్ని రిపోర్ట్స్ కూడా రావాల్సి ఉంది టు బిఫోర్ డిశ్చార్జ్. సో ఆ రిపోర్ట్స్ కూడా ఇంకా రాలేదు. సో ఈ సాయంత్రం 5 గంటల లోపు అరెస్ట్ డిశ్చార్జ్ అయితే ఉండే అవకాశం కనిపించట్లేదు. ఆ తర్వాత కూడా
పోలీసులు ఎటువంటి స్ట్రాటజీ అవలంబిస్తారు? మ్యాజిస్ట్రేట్ ముందుకు మిగిలిన నిందితులు ప్రవేశపెట్టి విక్రమ్ గౌడ్ హెల్త్ కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఏమైనా పర్మిషన్స్ తీసుకుంటారా, లేకపోతే తీసుకెళ్ళి నిజంగానే మ్యాజిస్ట్రేట్ ముందు నిలబడతారా? అది రాత్రికైనా రేపైనా సరే. ఈ రాత్రికి ఉండే అవకాశం ఏంటో లేదు. 5 o'clock దాటిపోతే ఇంకా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశం లేదు కాబట్టి అరెస్ట్ ఈ మధ్యాహ్నం చూపిస్తే రేపు మధ్యాహ్నం దాకా టైం ఉంటుంది కాబట్టి రేపే తీసుకెళ్లే అవకాశం ఉంది. సో ఈ అరెస్ట్కి సంబంధించి, డిశ్చార్జ్కి సంబంధించి ఇంకా ఆ సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. పూర్ణిమ. సత్య, విక్రమ్ గౌడ్ A1 గా కేసు నమోదు చేసిన పోలీసులు అతని అరెస్ట్ ని కూడా ప్రకటించారు. అయితే బాధితుడినే నేరస్తుడిగా ఎలా పేర్కొంటారని ప్రశ్నించారు మాజీ మంత్రి దానం నాగేందర్. విక్రమ్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నది దానం వర్షన్. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ నేతలపై కక్ష సాధింపు చర్యలను ఉపేక్షించమన్నారాయన. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపుకు పాల్పడితే పోలీసులు, సర్కార్కు నిద్ర కరువు కావడం ఖాయమన్నారు దానం. పరామర్శించడానికి వచ్చాను. అయితే ఆయన మీడియాలో కూడా రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయి. నేను ఆయనతో అడిగినప్పుడు ఆయన కొంత మేము వ్యక్తిగతంగా అతన్నే చేసుకున్నాడు, అటెంప్ట్ చేయించుకున్నాడు అని చెప్పి ఒక వర్షన్ వస్తూ ఉంది. కానీ ఆయన చెప్పినటువంటి వర్షన్కు, ఇక్కడ మీడియాలో వస్తున్నటువంటి వర్షన్కు, పోలీస్ వాళ్ళు ఇస్తున్నటువంటి సమాచారం చాలా వ్యత్యాసం కనబడతా ఉంది. ఏదైనా పోలీసు నిష్పక్షపాతంగా దీని మీద ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతున్నటువంటి ఒక యువ నాయకుడి మీద ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన రాబోయేటువంటి ఫ్యూచర్ క్యారియర్ మీద మరి ప్రభావం పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఏదేమైనా పోలీసు ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారని చెప్పారు. కానీ నాకు ఇప్పుడు విక్రమ్ గౌడ్ గారు చెప్పిన ప్రకారంగా అవన్నీ కూడా కాంటాక్ట్ నంబర్స్ ఎవరైతే నాకు థ్రెటన్ చేస్తూ ఉన్నారో వాళ్ళ నంబర్స్ అన్నీ కూడా పోలీస్కి ఇతనే ఇచ్చిండనేది మాకున్నటువంటి సమాచారం. అయితే ఇతనే సమాచారం ఇచ్చినప్పుడు మరి పోలీసు ఇలా అదనంగా మరి ఏం సమాచారం సేకరించిందని అనుకోవడం లేదు. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు చెప్పాలి ఏం జరిగింది అనేది. ఏదేమైనప్పటికీ ఇది ఒక దురదృష్టమైనటువంటి సంఘటన. దీని మీద మాకు కూడా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే విక్రమ్ గౌడ్ మా అందరికీ ఒక ఫ్యామిలీలో పిల్లడు లాంటి వాడు. మరి ఎదగాల్సినటువంటి సమయంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరంగా ఉంది. ఏదైనా పోలీసు మాత్రం నేను అనుకుంటున్నాను తప్పకుండా, స్పెషల్లీ మహేందర్ రెడ్డి గారు ఆయన నిష్పక్షపాతి కాబట్టి ఆయన నిష్పక్షపాతంగానే దీని మీద ఇన్వెస్టిగేట్ చేస్తాడని అనుకుంటున్నాను. చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు అరెస్ట్ అని చూపిస్తూ ఉన్నారు. ఆయన హెల్త్ కండిషన్ చూస్తేనేమో అంత బాగా లేదు. ఆయన టోటల్లీ డిస్టర్బ్డ్గా ఉన్నాడు. అదేవిధంగా అసలు కదిలేటువంటి పరిస్థితులు కూడా, ఎందుకంటే ఇంకా స్పైనల్ కార్డ్లో బుల్లెట్ ఉంది కాబట్టి మరి పోలీసు ప్రోయాక్టివ్గా ఆయనని తీసుకెళ్ళి ఇప్పుడే ఏదో అరెస్ట్ చేసి ఇప్పుడే విచారణ జరగాలంత యాంగ్జైటీ ఏం లేదు దీని మీద. ఎందుకంటే ఆయన చేసినటువంటి అంత పెద్ద నేరం ఏం కాదు. ఒకవేళ చేసిండి అని ఇలా అంటే నేను అనుకుంటాను ఆయన నేరం ఏం చేయలేదు. ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా ఆయన టోటల్గా రికవర్ అయిన తర్వాత ఆయనతో మళ్ళీ వ్యక్తిగతంగా అన్ని డీటెయిల్స్ తీసుకొని దాని మీద సమాచారం తీసుకొని అప్పుడు పోలీసు దాని మీద చర్య తీసుకుంటారని అనుకుంటాను. ఏదేమైనప్పటికీ ఆయన తొందరగా కోలుకోవాలని అదే ఇప్పటిదాకా చెప్పాను. అదే విక్రమ్ గౌడ్ కథనం ఏంటంటే అతనే సమాచారం ఇచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి సమాచారం మీదనే అరెస్ట్ జరిగినాయని చెప్పాడు. మరి దాని మీద అతను నిర్దోషి అని చెప్పి చెప్పడానికి ఎలాంటి అవకాశం లేదు ఆయన ఇచ్చినటువంటి నాకు చెప్పినటువంటి సమాచారం ప్రకారంగా. కాబట్టి ఏదైనా అది జరిగినటువంటి సంఘటన మీద విచారణ మాత్రం పూర్తిగా నిష్పక్షపాతంగా జరగాలనేది మేము ఒక డిమాండ్ జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా రేపు విచారణ జరిగిన తర్వాత మరి అదేవిధంగా ఇప్పుడు అరెస్ట్ అని న్యూస్లో చూపిస్తూ ఉన్నారు. అరెస్ట్ అంటే ఒక మనిషి హాస్పిటలైజ్డ్ అయి ఉన్నప్పుడు మరి ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి తీసుకోవాల్సినటువంటి యాంగ్జైటీ కానీ అంత తొందరపాటు అవసరం లేదని నేను భావిస్తూ ఉన్నాను. పోలీసు కూడా అంత యాంగ్జైటీ చూపిస్తుందని అనుకోవడం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి హాస్పిటలైజ్డ్ అయినప్పుడు ఆయన పూర్తి స్థాయి రికవరీ కావాలి. ఎందుకంటే స్పైనల్ కార్డ్లో బుల్లెట్ ఉంది కాబట్టి. ఒకవేళ బుల్లెట్ లేకపోయి ఉంటే మనం ఏమన్నా అనుకోవచ్చు, సరే బాగుంది కదా ఆయన మూమెంట్ బాగుందని. అసలు కదలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన బెడ్ మీదకి లేచి 1 అడుగు 5 అడుగులు కూడా వేసేటువంటి పరిస్థితి లేడు. కాబట్టి పోలీసు అంత
ప్రోయాక్టివ్గా యాంగ్జైటీగా అరెస్ట్ చేస్తారని అనుకోవడానికి చేయొద్దని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తీగ లాగితే కాల్పుల డొంకంతా కదిలింది. దర్గాలో పూజలు, విక్రమ్పై హత్యాయత్నం అన్నీ బూటకమేనని తేల్చారు పోలీసులు. కాల్పుల ఘటనకు ముందు విక్రమ్ ఎవరెవరితో మాట్లాడారు, సుపారీ షూటర్తో ఎలాంటి డీల్ చేసుకున్నారు, కాల్పుల తర్వాత ఎలా వ్యవహరించాలో తన భార్య షిపాలిని ఎలాంటి డైరెక్షన్ ఇచ్చాడు, ఇలా అన్ని వివరాలపై పక్కా ఆధారాలు సేకరించారు పోలీసులు. అయితే సాక్ష్యాలు తారుమారు, దర్యాప్తును తప్పుదోవ పట్టించే యత్నంపై షిపాలి కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ ఈ విషయంలో పోలీసుల నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదింకా. గన్ కథా చిత్రంలో విక్రమ్ పరిస్థితి గందరగోళంగా మారింది. ఇప్పుడు ఆయన గత చరిత్ర కూడా బయటకొస్తోంది. ముఖేష్ గౌడ్ మంత్రిగా ఉన్న టైంలో తండ్రి పలుకుబడిని అడ్డం పెట్టుకుని విక్రమ్ సెటిల్మెంట్లకు పాల్పడ్డారని ఆరోపణలెన్నో ఉన్నాయి. జూబ్లీహిల్స్లో ఓ బార్ ఓనర్పై దాడి, గోషామహల్లో దేవరాజు అనే వ్యక్తిని AK-47తో బెదిరించడం, బాలానగర్లో భూ వివాదంలో తలదూర్చడం వంటి ఆరోపణలున్నాయి. మాజీ సీఎం అల్లుడు ఓ మత ప్రచారకుడి తరపున బాలానగర్ భూ వివాదంలో కొందరిపై దాడి చేశారంటూ కేసు కూడా నమోదైనట్లు తెలుస్తోంది. కార్పొరేటర్గా జాంబాగ్ నుంచి పోటీ చేసినప్పుడు తనపై ఉన్న కేసుల గురించి, తనకున్న ఆస్తుల గురించి అఫిడవిట్లో పేర్కొన్నారాయన. ఆ లెక్క ప్రకారం విక్రమ్, ఆయన భార్యకు సంబంధించిన బ్యాంక్ బ్యాలెన్స్ 10 లక్షల పైచిలుకు. కానీ ఇప్పుడు వాట్సాప్ మెసేజ్ల ప్రకారం ఆయనకున్న అప్పులు 40 కోట్ల పైమాటేనని తేలింది. విక్రమ్ ఆస్తులు, అప్పులు మధ్య జమీన్ ఆస్మాన్ ఫరక్ కనిపిస్తోంది. లక్షల్లో ఆస్తులున్న విక్రమ్ కోట్లలో వ్యాపారం ఎలా చేశాడు? సినిమా ప్రొడక్షన్లో, కాంట్రాక్టుల్లో కోట్లకు కోట్లు ఎలా పెట్టుబడి పెట్టారు? అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అని ఖాకీలు కూపిలావుతున్నట్లు తెలుస్తోంది. అటు 2013లో జూబ్లీహిల్స్లోని ఓ పబ్ నిర్వాహకుల మధ్య సెటిల్మెంట్ చేశాడు విక్రమ్. అంతేకాదు, తనపై దాడి చేశాడంటూ బాధిత నిర్వాహకుడు పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కూడా విక్రమ్పై కేసు నమోదైంది. మరోవైపు అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లోనూ విక్రమ్పై కేసుంది. ఓ భూ వివాదంలో తలదూచి తమను బెదిరించాడన్న బాధితుల ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. ఇవే కాకుండా ఎన్నో సెటిల్మెంట్లకు విక్రమ్ పాల్పడినట్లు అనధికారికంగా తెలుస్తోంది. తన తండ్రి మంత్రిగా ఉన్న టైంలో ఆయన పలుకుబడిని అడ్డం పెట్టుకుని విక్రమ్ అండ్ గ్యాంగ్ దాదాగిరికి పాల్పడిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. మాజీ సీఎం అల్లుడు ఓ మత ప్రచారకుడి తరపున వకాల్తా పుచ్చుకున్న విక్రమ్ 2013లో బాలానగర్లో ఓ ల్యాండ్ సెటిల్మెంట్ కేసులో బాధితులపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలున్నాయి.